హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఒక బిజినెస్ టిప్తో మీకు నేను షేర్ చేస్తున్నాను. మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, అలాగే మంచి కమెంట్స్ అయితే పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. సో రెగ్యులర్గా ఇలా ఫాలో అవ్వండి రాజా రాణి తెలుగు ఛానల్ని. మంచి మంచి బిజినెస్ టిప్తోని, మంచి ఐడియాస్తోని మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు మసాలాస్ గురించి చెప్తాను కదండి. మనం డైలీ 2 ఐటమ్స్ని ఒక వీడియోలో చెప్పారు అని అడిగారు. సో అలాగే చెప్తున్నాను. అలాగే ఈ రోజు కూడా ఒక 2 ఐటమ్స్తో మీ ముందుకు వచ్చానండి. సో అవి వచ్చేసి మనకి జీలకర్ర అలాగే మెంతులు అండి. సో ఈ రెండు క్వాంటిటీ ఎంత ప్రైజు, అలాగే ఎన్ని షీట్స్ అయినాయి, ఎంత ప్రాఫిట్ అనేది వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మీరు స్క్రిప్ట్ చెప్పకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బాగా క్లియర్గా చక్కగా అర్థమవుతుంది. అప్పుడు మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి. సో సగం చూసేసి కమెంట్స్ అయితే పెట్టద్దండి, ఎందుకంటే వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వాలి కాబట్టి టైం అయితే పడుతుందండి. సో దానికోసమనే వీడియో మొత్తం క్లియర్గా చూసాక మీకు అప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు నాకు కమెంట్ అయితే చేయండి, తప్పకుండా చెప్తాను. అలాగే చాలా మంది కవర్ సైజ్ ఎంత అని అడిగి రిపీటెడ్గా అడుగుతున్నారు. అందుకోసమనే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి. కవర్ సైజ్ వచ్చేసి 3x3 అనమాట. సో మనం మార్కెట్లో వెళ్ళి అడిగితే వాళ్ళే చెప్తారండి. ఎందుకంటే ప్యాకింగ్కి సంబంధించిన కవర్స్ వచ్చి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో మనం చేసి ఈ ప్యాకింగ్ కవర్ ఓన్లీ 5 రూపీస్ అండి. 10 రూపీస్ కవర్స్ అయితే అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చి 5 రూపీస్వి 3x3 అనమాట. సో ఇప్పుడు మనం జీలకర్ర ఎంత క్వాంటిటీ, ఎన్ని పీసెస్, సో మనకి ప్రాఫిట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, కౌంట్ చేస్తాను చూడండి. మనకి జీలకర్ర అనేది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. ఫ్రెండ్స్, మనకి జీలకర్ర కూడా చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం 8 గ్రామ్స్ అయితే వేయాలి అండి. సో ఇప్పుడు దీంట్లో కౌంట్ చేసి చూపిస్తాను అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో నాకు టోటల్గా వచ్చేసి 18 షీట్స్ అయితే అయినాయండి. సో వీటి ప్రైస్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందు వచ్చేసి మీకు కూడా అమౌంట్ చూపిస్తానండి నాకు ఎంత అయింది అనేసి. సో ఇక్కడ చూసారు, నాకు జీరో వచ్చేసి 250 గ్రామ్స్ అండి. నాకైతే ప్రైస్ వచ్చి 110 రూపీస్ అనమాట. 250 గ్రామ్స్కి వచ్చి నాకు 110 రూపీస్. సో ఇప్పుడు మనకి షీట్స్ కూడా కౌంట్ చేసి చెప్పాను కదండి. సో నాకు టోటల్గా షీట్స్ అయితే 18 షీట్స్ అయితే వచ్చాయండి. మనం జీరాకి 250 గ్రామ్స్కి మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి 110 రూపీస్. నాకు టోటల్గా వచ్చిన షీట్స్ అయితే 18 షీట్స్ అండి. మనం ఒక షీట్స్ కూడా 30 రూపీస్ వేసుకున్నా కానీ మనకి 540 రూపీస్ అయితే మొత్తం టోటల్ అమౌంట్. సో మనం పెట్టిన అమౌంట్ ఎంత, 110 రూపీస్ తీసేసినా కానీ మనకి ప్రాఫిట్ అయితే 430 రూపీస్ అయితే జీరా పైన మనకు వచ్చే ప్రాఫిట్ అండి. అండ్ ఇంకొకటి కూడా ఫ్రెండ్స్, మనము జీరా ప్యాకింగ్ చేసేటప్పుడు షాప్స్లలో దీన్ని కూడా ఇలా 2 వేస్తాలు అడుగుతారు అనమాట. ఓన్లీ జీరాని అడుగుతారండి. ఇంకొకటి జీరా, నెక్స్ట్ వచ్చేసి మిరియాలు, రెండు కంబైన్డ్గా కూడా ఉంటాయండి మసాలాస్లో. ఇది రెండు కూడా అడగచ్చు. సో మా దగ్గర అయితే 2 తీసుకుంటారండి. మీరు కూడా ఒకసారి అడగండి, మీ దగ్గర కూడా 2 క్వాంటిటీలో ఇలా 2 తీసుకుంటారు అనుకుంటే మీరు ఇలా 2 వేయడం వల్ల కూడా మీకు కొంచెం ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మెంతులు చూద్దామండి. 1 2 3 4 5 6 7. సో ఫ్రెండ్స్, మనకైతే మెంతుల్ షీట్ అయితే 7 ఉన్నాయండి. సో వీటి గ్రామ్స్ వచ్చి సేమ్ 10 గ్రామ్సేనండి. ఇప్పుడు దీని ప్రైస్ చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, మనకి మెంతి గ్రామ్స్ 85 రూపీస్ అండి మనకు పడింది. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత అనేది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకు మెంతి పడింది వచ్చి 85 రూపీస్ అండి. మనకి టోటల్గా వచ్చింది ఎంత, 7 సీట్స్ అనమాట. ఈచ్ సీట్ వచ్చి 30 రూపీస్ వేసుకున్నా కానీ మనకి టోటల్ ప్రైస్ వచ్చి 210 రూపీస్ అనమాట. సో మనం పెట్టింది ఎంత, 85 రూపీస్ తీసేసినా కానీ మనకి మెంతి పైన 125 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుందండి. సో ఇలా చూసుకుంటే మనకి కొన్నిటికి ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ
తక్కువ ప్రైస్లో ఎక్కువ ప్రాఫిట్ రావచ్చు, ఎక్కువ ప్రైస్లో తక్కువ ప్రాఫిట్ రావచ్చు. ఎలా చూసుకున్నా కానీ మనకి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. చూసారు కదా, మీకైతే క్లియర్గా ప్రతి ఒక్క క్వాంటిటీ ఎలా వేయాలి అనేసి వీడియోస్ చేయమని అడిగారు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లలో. సో పర్టికులర్గా కొద్దిగా టైం అయితే లాంగ్ అయిందండి. అయినా సరే మీకు వీడియోస్ చేయాలి అనేసి ప్రతి ఒక్క క్వాంటిటీ తీసుకొని ఎంత వేయాలి, ఎంత ప్రాఫిట్ అనేది వీడియోలో అయితే క్లియర్గా చెప్పానండి. సో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మీకు ఇంకా ఈ బిజినెస్ గురించి అలాగే క్వాంటిటీ గురించి ఎంత వేయాలి ఏమైనా ఇంకా అర్థం కాలేదు, చాలా డౌట్స్ ఉన్నాయి అక్క అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో జాయిన్ బటన్ ఉంటుందండి, జాయిన్ అవ్వండి. మీకు క్లియర్గా దగ్గరగా ఉండి మీకు మెసేజ్ చేస్తారండి. ఇంకా బిజినెస్ సంబంధించిన టిప్స్ కూడా చెప్తాను, కంపల్గా ఫాలో అయితే అవ్వండి.